హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు గోధుమ గడ్డి జ్యూస్ ఎలా తయారు చేయాలో, గోధుమ గడ్డి జ్యూస్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. గోధుమ గడ్డి రసాన్ని త్రాగితే ఆకుపచ్చ రక్తాన్ని త్రాగినట్టే లోపలికి వెళ్ళి ఎర్ర రక్తంగా మారుతుంది. గోధుమ గడ్డి జ్యూస్ ఒక వజ్రం లాంటిది. చాలా మందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది, బ్లడ్ని ఎక్కించుకుంటూ ఉంటారు. అలాంటి వారు గోధుమ గడ్డి జ్యూస్ త్రాగటం వల్ల రక్తం త్రాగినట్లుగా పడుతుంది. స్త్రీలలో హెమోగ్లోబిన్ 12 నుండి 14 గ్రాములు ఉంటే కరెక్ట్గా ఉన్నట్లు. స్త్రీలలో 7 గ్రాముల కంటే హెమోగ్లోబిన్ తగ్గకూడదు. కొంతమంది స్త్రీలలో హెమోగ్లోబిన్ 5 నుండి 6 గ్రాములు మాత్రమే ఉంటుంది. అలా ఉండడం వల్ల ప్రమాదం. 5 నుండి 6 గ్రాములు హెమోగ్లోబిన్ ఉన్నవాళ్ళు మళ్ళీ 12 నుండి 14 గ్రాములకి వెళ్ళాలి అంటే ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగుతూ ఉంటే హెమోగ్లోబిన్ పెరుగుతుంది. పురుషులకు అయితే 14 నుండి 16 గ్రాములు హెమోగ్లోబిన్ ఉంటే మంచిది. కొంతమందికి పురుషులలో 10 నుండి 8 గ్రాములు హెమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. హెమోగ్లోబిన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే గోధుమ గడ్డి జ్యూస్ తీసుకోవాలి. బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఈ గోధుమ గడ్డి జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది. కొంతమందికి బ్లడ్ బాటిల్స్ ఎక్కిస్తూ ఉంటారు. 10 నుండి 20 రోజులకి ఒకసారి బ్లడ్ బాటిల్స్ ఎక్కిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ గోధుమ గడ్డి జ్యూస్ త్రాగటం వల్ల 20 నుండి నెల రోజులకి ఇంకా బ్లడ్ ఎక్కించవలసిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఫామ్ అయిపోతుంది. ప్రెగ్నెంట్గా ఉండి రక్తం తగ్గిపోతూ ఉంటుంది. న్యాచురల్గానే బేబీ తీసుకోవడం వల్ల రక్తం తగ్గిపోతూ క్రమంగా 13 నుండి 11కు వచ్చేస్తుంది. ప్రెగ్నెన్సీగా ఉన్న స్త్రీలలో 10.5, కొంతమందిలో 8.5 ఉంటే ప్రెగ్నెన్సీ స్త్రీలకు గోధుమ గడ్డి జ్యూస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. గోధుమ గడ్డి చాలా జబ్బులకి, క్రానిక్గా ఉండే దీర్ఘకాలిక సమస్యలన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గోధుమ గడ్డి రసం అలాగే 8 రోజులు వయసు ఉన్న గోధుమ గడ్డి రసం తీసి దెబ్బలు తగిలిన చోట రాసిన దెబ్బలు, గాయాలు త్వరగా తగ్గిపోతాయి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ గోధుమ గడ్డి జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ గోధుమ గడ్డిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ గోధుమ గడ్డి జ్యూస్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే ఉంటుంది. ఖనిజ లవణాలు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. గోధుమ గడ్డిని పెంచుకోలేని వారు ఆయుర్వేదం షాపుల్లో గోధుమ గడ్డి పౌడర్ దొరుకుతుంది. గోధుమ గడ్డి పౌడర్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్లో గోధుమ గడ్డి పౌడర్ వేసుకొని తేనె, నిమ్మరసం వేసుకొని త్రాగవచ్చు. షుగర్ ఉన్నవారు తేనె వాడకూడదు. గోధుమ గడ్డి పౌడర్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌడర్ చాలా చేదుగా ఉండకూడదు. షుగర్ ఉన్నవాళ్ళు గోధుమ గడ్డి జ్యూస్ తాగిన, పౌడర్ వాడిన షుగర్ నియంత్రణగా ఉంటుంది. చాలా మందికి స్థూలకాయం ఉంటుంది. గోధుమ గడ్డి వాడడం వల్ల స్థూలకాయం తగ్గి బరువు తగ్గుతారు. బరువు తగ్గడమే కాదు, పొట్టలో ఉండే కొవ్వు, తొడలలో ఉండే కొవ్వు కరుగుతుంది. ఈ గోధుమ గడ్డిని తీసుకోవడం వల్ల అందంగా ఫిట్గా తయారవుతారు. నడుము నొప్పులు, మోకాల నొప్పులు, బీపీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ దివ్య ఔషధం మనం ఈ గోధుమ గడ్డిని భావించవచ్చు. చాలామందికి పొట్టలో పుండ్లు, ఎసిడిటీ, పేగుపూత, పేగురాపిడి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు గోధుమ గడ్డి జ్యూస్ త్రాగటం వల్ల తగ్గిపోయి ప్రేగులలో వచ్చే పుండ్లు కూడా ఈ గోధుమ గడ్డి జ్యూస్ త్రాగటం వల్ల తగ్గిపోతాయి. చాలామంది ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి ఈ గోధుమ గడ్డి చాలా బాగా ఉపయోగపడుతుంది. మహిళల్లో నెలసరి పీరియడ్స్ టైంలో రక్తం ఎక్కువగా పోవడం, రక్తస్రావం ఎక్కువగా జరిగినప్పుడు హెమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది, రక్తహీనత ఏర్పడుతుంది. అలాంటి వారు గోధుమ గడ్డి రసం తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. గోధుమ గడ్డి జ్యూస్ త్రాగటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ రాకుండా నిరోధిస్తుంది. అలాగే గోధుమ గడ్డి జ్యూస్ త్రాగటం వల్ల పెద్ద ప్రేగుల్లో వచ్చే పుండ్లని కూడా తగ్గిస్తుంది, అజీర్ణాన్ని తగ్గిస్తుంది. గోధుమ గడ్డిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న గోధుమ గడ్డి జ్యూస్ చేసి త్రాగాక ఒక అర్ధగంట వరకు ఏమీ తీసుకోకూడదు. ఈ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. అర్ధగంట వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ జ్యూస్ని ఉదయం పరిగడుపున తాగటం వల్ల చాలా బాగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ని ఫస్ట్ టైం త్రాగే వాళ్ళకి వామిటింగ్ వచ్చినట్టు కొంచెం అనీజీగా ఉంటుంది. ఈ జ్యూస్ని ఒకసారి ఒక గ్లాస్ తాగకుండా కొద్దిగా తాగుతూ ఉంటే మనకి అలవాటు అవుతుంది. అనీజీగా అనిపించదు. ఈ జ్యూస్లో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె వేసుకొని త్రాగవచ్చు. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్లో కావచ్చు, కూరగాయలు, ఆకుకూరలు, అగ్రికల్చర్లో కావచ్చు, కెమికల్స్ వేసి పండించటం వల్ల మన బాడీలో చాలా రకాల టాక్సిన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. అలాంటి టాక్సినేషన్స్ క్లియర్ చేయడానికి ఈ గోధుమ గడ్డి జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. నార్మల్గా మనం ఒక ఇయర్లో వెల్నెస్ ఉన్న వాళ్ళకి ఈ 4 నెలలు ఈ రెగ్యులర్గా
గోధుమ గడ్డి జ్యూస్ తాపిస్తూ ఉంటే బాడీ అంతా రీజనరేట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.